నమస్తే అండి. నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా నేను ఈ వీడియోని ముఖ్యంగా ప్రతి వీడియోకి చెప్తానండి. ఈ వీడియోకి స్పెషల్గా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వివిధ రకాలైన సోషల్ మీడియాలో వాడే ప్రతి ఒక్కరికి కూడా నేను షేర్ చేయమని నేను చెప్పట్లేదండి. ఇటువంటి వీడియోలను చూసి చేయాలని రేపు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఈ ప్రపంచ యాత్రికుడు అన్వేషియాలని, లేకపోతే ఇంకా రకరకాలుగా ఉన్నారు. డ్యాన్సులు చేసేవాళ్ళు, కామెడీలు చేసేవాళ్ళు. వాళ్ళందరినీ ఎందుకు కోరుకుంటున్నానంటే, వాళ్ళది వ్యూస్ ఎక్కువ మంది చూస్తారు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, నా వీడియోలు వ్యూస్ చూడడానికి కాదండి. నా ఆశయాలు ఏ అయితే ఉంటాయో ఆ ఆశయాలు వాళ్ళు తీసుకెళ్ళాలని వాళ్ళ లోతుల్లోకి, మనసుల్లోకి. ముఖ్యంగా ఈ వీడియోని ఎందుకు చెప్తున్నానంటే, పనిగట్టుకొని ఎందుకు చెప్తున్నానంటే, ప్రస్తుత రోజుల్లో చదువు అనేది ఎలా ఉందంటే అస్సలు ఎవ్వరు పరిగణనలో తీసుకోవట్లే. అది ఎందువలనో అర్థం అవ్వట్లేదండి. అటు మాస్టర్లు, ఉపాధ్యాయుల వలనో, లేకపోతే విద్యార్థుల వలనో, లేకపోతే విద్యార్థుల తల్లిదండ్రుల లోపమో అర్థం అవ్వట్లేదండి. నేననేది ఏంటంటే, చదువు ఉండాలి, కానీ ఈ రోజుల్లో చదువు ఎందుకనో అసలు గత 15-20 సంవత్సరాల నుంచి కూడా అసలు చదువు అనేది ఉండట్లే విద్యార్థుల దగ్గర. వాళ్ళకి రావట్లే. 9th క్లాసు 10th క్లాసు వచ్చినా వాళ్ళకి 3rd క్లాసు 4th క్లాసు స్టూడెంట్స్కి పిల్లలకి ఉండే స్టాండర్డ్ ఉండట్లే. ఇప్పుడు కాన్వెంట్స్ పిల్లల్లో వాళ్ళు ఫీజులు ఇచ్చి చదివించి వాళ్ళు బాధ్యత తీసుకుంటారో ఏంటో తెలియదు, కానీ సంక్షేమ హాస్టల్స్లో వాళ్ళకి ఫుడ్, అన్నం పెట్టి, బుక్స్, ఇంకా సబ్బులు ఇవన్నీ ఇచ్చినా కానీ వాళ్ళు చదువు మీద అంత ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఏంటా అని చెప్పి నేను చాలా నుంచి ఒక వీడియో ద్వారా నా సందేశం, అంటే నేనేం మేధావులను కాదు, చదువు మీద పట్టు ఏదో అంటారు కదా, విజ్ఞానం మీద కొంచెం బాగా అవగాహన ఉన్నవాడిని కాదని, కానీ నా వంతుగా కొంచెం ఈ వీడియో చేయాలని చెప్పి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. మొన్న ఈ మధ్యన మా బావగారు మీరు మంచి మంచి వీడియోలు చేస్తున్నారు కదా, ఒకసారి ఈ యువత చదువు విషయంలో కొంచెం ఇదవుతున్నారండి, వెనకబడిపోతున్నారు, ఒక వీడియో చేయండి అంటే, ఎక్స్పెషల్లీ ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను, అందుకే చేస్తున్నానండి. ఈ లోపం అసలు ఎక్కడ ఉందని చెప్పి నేను చాలా స్కూల్స్ తిరిగానండి. ఆ తిరిగే క్రమంలో నాకు అర్థమైంది ఏంటంటే, ముఖ్యంగా టీచర్స్ చూసి చూడనట్టు వదిలేయడం కారణం ఏంటంటే, ప్రభుత్వాలు కూడా ఆ విద్యార్థులను కొట్టకూడదు, తిట్టకూడదు, వాళ్ళ పనిష్మెంటు ఇవ్వకూడదు అని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వలన ఉపాధ్యాయులు పెద్ద పట్టించుకోవట్లేదు. వస్తున్నారు స్కూల్కి, ఏదో చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ రేపు పొద్దున్న విద్యార్థిని ఏమన్నా వారికి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మళ్ళీ మా మీద గొడవ చేయడం ఇటువంటివి ఉంటాయని చెప్పి వాళ్ళ మట్టుకు వాళ్ళు సేఫ్ సైడ్ చూసుకొని, అది కరెక్ట్ కదండి. ఇప్పుడు వాళ్ళ ఉద్యోగ ధర్మం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చి వాళ్ళు చదవకపోగా ఎవరైనా ఒక ఉపాధ్యాయుడు చిన్నగా మందలు ఇచ్చినా సరే వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్ళి చెప్పడం, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి తిట్టడం, అవసరమైతే ఈ మధ్యన చూస్తున్నాం టీచర్స్ని 2-3 చోట్లకు తల్లిదండ్రులు పేరెంట్స్ కొట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. విద్యార్థుల్లో మార్పు తీసుకురావాలండి. విద్యార్థులు ఎప్పుడైతే చదువుకుంటారో బాగా, దాంతోపాటు చదువుతో పాటు సంస్కారం కూడా రావాలండి. చదువు అంటే మన కాళ్ళలో మనం నిలబడి రేపొద్దున భవిష్యత్తులో మన భార్య పిల్లల్ని, తల్లిదండ్రులను పోషించడానికి ఉపయోగపడుతుందండి. అలాగే సంస్కారం అనేది ఏంటంటే మన విలువలు, మానవతా విలువలు, ఎదుటివారితో ఎలాగ ఉండాలి, ఇరుగు పొరుగుతో, ముఖ్యంగా అమ్మాయిలతో ఎలాగ ఉండాలి, తల్లిదండ్రులతో ఎలాగ ఉండాలి, స్నేహితులు ఫ్రెండ్స్తో ఎలాగ ఉండాలి అనేది అలవలుతుందండి. కాబట్టి చదువు ఎంత ముఖ్యమో సంస్కారం కూడా అంతే ముఖ్యం. అది రెండు స్టార్టింగ్ నుంచి, ఫస్ట్ నుంచి మొక్కై వంగంది మానై వంగుద్దా అని చెప్పి ఏదో సామెత ఉంది కదా, ఫస్ట్ నుంచి అలవడంది మధ్యలో రమ్మంటే రాదండి. తప్పనిసరిగా వాళ్ళకి, అంటే ప్రతి ఒక్కరు చెప్తారు ఏంటంటే, చదువు యొక్క ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరు చెప్తారండి. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ చెప్తారండి. నేననేది ఏంటంటే, దానితో పాటు వాళ్ళు ఫ్యూచర్లో ఆ చదువుకోకపోవడం వలన వాళ్ళ భవిష్యత్తు ఎలాగ ఉంటుందో వాళ్ళు ముందుగా గ్రహించగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు చదువుకోగలగండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాయండి. ఈ మధ్యన ఒక 4 రోజుల క్రితం మా అబ్బాయి నా దగ్గరికి వచ్చి ఏదో కల్చరల్ ప్రోగ్రామ్స్కి వెళ్తున్నాడు, డబ్బులు కావాలని చెప్పి అడిగితే నేను 100 రూపాయలు ఇచ్చాను. అది ఇంట్లో ఏదో చిన్న పనులు చెప్తే చేయడం లేదని చెప్పి, ఏదో నేను మందలిచ్చానని చెప్పి
కాపుకిచ్చి బయటికి వెళ్ళిపోయాడు. నాకు 100 వద్దని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. ఒక అరగంట తర్వాత వచ్చి డాడీ నాకు 100 కావాలని చెప్పి అడిగాడు. సరే తీసుకెళ్ళరా అని చెప్పి అన్నాను. అంటే దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఆ డబ్బులు 100 రూపాయలు తీసుకెళ్ళకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి అదే. అందరూ ఏదో ఒకటి కొంటారు, స్నాక్స్ ఇవి ఏదో కొంటారు, నాకు ఖర్చులకు డబ్బులు ఉండవు అని చెప్పి ఆలోచించగలిగాడు. అలాగే నేను అనేది ఏంటంటే దీన్ని నాకు అర్థమైంది ఆ రోజు. అంటే ఫ్యూచర్లో కూడా ఆడు ఈ రోజుల్లో చదువు లేకపోతే సంస్కారం ఈ లేకపోతే ఫ్యూచర్లో మనం ఎలాగ ఉంటాం, రోడ్డును పడతాం అని చెప్పి ఆలోచించగలిగితే ప్రతి ఒక్కళ్ళు చదువు మీద దృష్టి పెట్టి చదవగలరండి. ఇప్పుడు మొన్న ఒక స్కూల్కి వెళ్ళండి. అక్కడ వెళ్ళేసరికి అక్కడ ఒక మాస్టర్ చెప్తున్నారు, అనయ్య మా స్కూల్లో కూడా ఎలాగ ఉన్నారని స్టూడెంట్స్ 8th క్లాస్ స్టూడెంట్ అట. వాళ్ళ పేరెంట్స్ ఇంటికి తీసుకెళ్తాయని సెలవులకి వస్తే లీవ్ లెటర్ సెలవు చీటీ రాయడానికి ఊర్లోకి వెళ్ళారటండి. అంటే ఊర్లో ఎవరో ఒకరితో రాయించి తీసుకురావడానికి ఊర్లోకి వెళ్ళారట. అంటే 8th క్లాస్ రాసేవాడికి కూడా సెలవు చీటీ లీవ్ లెటర్ రాయడానికి రాదు. ప్రతి చోట అలాగే ఉన్నారండి, ఒక్కళ్ళని కాదు. అలాగని చెప్పి మనం తీసిపాడేయడానికి కొంతమంది ఉన్నారు. మా చేగుండుపల్లి ఆశ్రమ పాఠశాలలో నిన్న వెళ్ళేయండి. హెచ్ఎం గారితో మాట్లాడే క్రమంలో ఒక 3rd క్లాస్ 4th క్లాస్ అబ్బాయిని పిలిపించారండి. వాళ్ళు చదువుతుంటే వాళ్ళు హెచ్ఎం గారు చెప్పారు, వాళ్ళు స్టార్టింగ్లో అక్షరం ముక్క రాదాడు, కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ జాయిన్ చేశారట. ఈ సంవత్సరం చదివేస్తున్నారు, గనగా ఏదో స్పీడ్కి చదివేస్తున్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఉన్నారు, చదివే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళకి బాధ్యతలు తెలియాలి. ఫ్యూచర్లో ఎలాగ ఉంటుంది ఏంటని బాధ్యత అది తెలిసే విధానం మనం చేయాలి. నేను ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరిని యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎందుకు వైరల్ చేయమంటున్నాయంటే ఇప్పుడు తినక వేము తీయ ఉండు అన్నట్టు ప్రతి ఒక్కరు ఇటువంటి వీడియోలు చేస్తే అవేర్నెస్ వస్తుంది, ప్రతి ఒక్కరికి కంపల్సరీ వస్తుంది. కాబట్టి దీన్ని ప్రతిరోజు మనం సినిమాలు, వీడియోలు, డ్యాన్సులు చూస్తాం, వైరల్ చేస్తున్నాం, బాగా అట్రాక్ట్ అయిపోతున్నాయి. అలాగే ఇటువంటి అవేర్నెస్ చదువు సంస్కారం మీద కూడా, మానవత విలువ మీద కూడా తీయాలని చెప్పి కోరుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఉండగా వాడు చదువుకోకపోవడం వలన చెడు వ్యసనాలకు లోనై రేపొద్దున్న బంధుత్వాలు కూడా వాళ్ళకి ఉండట్లేదండి, గుర్తుండట్లే. ఆడు చెడు దారిని వెళ్ళిపోయి వాడు ఇష్టం వచ్చినట్టు రేపొద్దున్న ఆడు సమాజంలో కూడా చిన్న చూపు ఇదవుతున్నారు. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను తెలియజేయడం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి యూత్కి చదువుకోవడం వల్ల ఏంటి ప్రాముఖ్యత ఒక వీడియోలు తీసి వైరల్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను. నమస్కారం.